సో మరి ఈ రోజుల్లో సోషల్ మీడియాని ఎక్కువ మంది వాడుతున్నారు అని నమ్ముతున్నారని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో ఒక ఫేక్ వీడియోస్ని తీసుకొచ్చి కూడా రియాలిటీ లాగా చూపిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ అండ్ ప్రభాస్కి సంబంధించిన బాల్డ్ హెడ్ ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నట్టు తెలుస్తున్నాయి. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, మరి ఇప్పుడు రాను చూసుకుంటే టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతుంది. అలాంటి టెక్నాలజీని మనం పాజిటివ్గా కాకుండా చాలామంది నెగిటివ్గా పోర్ట్రే కూడా చేస్తున్నారు, నెగిటివ్గా కూడా చూపిస్తున్నారు. అలాంటిది ఇప్పుడు ఇద్దరి హీరోస్కి సంబంధించిన బాల్డ్ హెడ్ ఫొటోస్ క్రియేట్ చేసి ఒక టెక్నాలజీ ద్వారా నిజంగానే వాళ్ళిద్దరు హీరోస్ మధ్యలో ఒక వార్ అయితే ఉందని చెప్పొచ్చు ఇప్పుడు సోషల్ మీడియాలో. ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే అతి సర్వత్ర వర్జయత్ అన్నారు. ఏది కూడా అతిగా వాడకం పనికిరాదు. మనకి చాలా అవసరం అండి, టెక్నాలజీనే అవసరం మనకి. కానీ మనం సెల్ ఫోన్స్ వాడుతున్నాము. సెల్ ఫోన్స్ కూడా మితిమీరి వాడితే ఏమవుతుంది? దానివల్ల ఎంత నష్టం, కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. చిన్న పిల్లలు వాడద్దు ఫోన్ అంటే చదువులు మానేసి వాళ్ళు తల్లిదండ్రులు వాడద్దని చెప్తే, అంటే ఫోన్ చూడొద్దంటే ఆత్మహత్యలు చేసుకున్న పిల్లలు ఉన్నారు, ఇంట్లోంచి వెళ్ళిపోయిన పిల్లలు ఉన్నారు. సో ఎందుకు చెప్తున్నామంటే ఏది కూడా అతి వద్దు. అదే విధంగా ఫ్యాన్స్ మధ్య ఉండే ఈ స్పర్ధ ఏదైతే ఉందో, వార్ అంటారు మీరు, అది కూడా అసలు అప్రస్తుత అనవసరం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు మీకు నచ్చిన హీరోని మీరు చూస్తారు, నాకు నచ్చిన హీరో సినిమాలు నేను చూస్తా. గొడవలు ఎందుకు మనకి? ఎవరికి ఎంత డబ్బు వస్తే ఏంటి? ఇప్పుడు సినిమా బాగుంటే అక్కడ హీరో క్రేజ్ ఉంటుంది, కథ క్రేజ్ ఉంటుందిగా. మరి ఎందుకు ఈ కొట్లాట్లు? ఇప్పుడు వీళ్ళు ఎంత దూరం వెళ్ళారంటే ఈ ఫ్యాన్స్ పిచ్చి అనేది, ఇవాళ ప్రభాస్ బట్టతలతో ఉండే ఒక ఫోటో, అక్కడ జూనియర్ ఎన్టీఆర్ బట్టతలతో ఉండే ఫోటో ఇంకోటి. అంటే ఈ రైవలరీలో వాళ్ళు రిలీజ్ చేశారు ఏఐ ద్వారా. సో ఇది ఎందుకు చేయాలి? ఫస్ట్ థింగ్, ఇప్పుడు ఎలాగ వయసు వస్తే అందరికీ జుట్లు ఊడిపోతాయి, ఇప్పుడు వయసు రాకుండానే ఊడిపోతున్నాయి. ఇప్పుడు అసలు చాలా మంది పిల్లలు అసలు జుట్టే లేకుండా ఉన్నారు, ఇష్టపడి పిల్లలు పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ సమస్య ఏంటి? జుట్టు లేకపోవడం. నెక్స్ట్ పొట్ట రావడం, అది మగవాళ్ళకి. ఆడవాళ్ళకి ఏమనాలి, ఒబేసిటీ అనేది చాలా ప్రాబ్లం. అంటే మన జీవన విధానం మారాక వస్తున్న సమస్యలు ఇవి. సో అందుకని ఇప్పుడు బట్టతల ఇవాళ కాదే రేపు ప్రభాస్కి రావచ్చు, లేదు జూనియర్ ఎన్టీఆర్కి రావచ్చు, లేదో మరో ఎక్స్కి రావచ్చు. అవి సహజ పరిణామాలు. దానికోసం ప్రభాస్ ఒక ఫోటో పెట్టేసి జూనియర్ ఎన్టీఆర్ది ఒక ఫోటో పెట్టేసి దాని మీద కొట్లాడుకునే వీళ్ళు, ఇవన్నీ అవసరం అండి? అందుకని గ్రోక్ని అడిగారు ఎవరు? ప్రభాస్ ఫ్యాన్స్. అడిగితే గ్రోక్ ఫస్ట్ అది కరెక్టేను అని చెప్పింది. తర్వాత మళ్ళా గ్రోక్ టెస్ట్ చేసి కాదు ఇది ఎడిటెడ్ ఫోటో, ఇది వచ్చి ఫేక్ ఫోటో అని చెప్పింది. క్షమాపణ కూడా చెప్పింది గ్రోక్. నిన్న మీరు చూసుకున్నారా, సిద్ధరామయ్య బి సరోజాదేవి గారి మరణం మీద ఆయన ఒకటి కన్నడలో ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ట్రాన్స్లేట్ చేయటంలో మెటా ఫెయిల్ అయింది. సిద్ధరామయ్య చనిపోయారు అన్నట్టుగా పెట్టింది. సో సిద్ధరామయ్య తిట్టిపోసాడు, మిమ్మల్ని ఎవరు అడిగారు కన్నడ నుంచి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయమని. మెటా సారీ చెప్పుకుంది. అదే విధంగా ఇవాళ ఏఐ చూసుకుంటే మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి అంటే అమ్మాయిల ద్వారా, అంటే అమ్మాయిలని ఏఐ క్రియేట్ చేసి వాళ్ళ ద్వారా మీకు స్టాండప్ కామెడీ ఉంటుంది చూడండి, ఈ స్టాండప్ కామెడీ బూతులతోటి రిలీజ్ చేసింది. అంటే అమ్మాయిలు ఆ రకంగా మాట్లాడుతున్నారు. చాలా మంది నిజం అనుకుని విపరీతంగా కమెంట్స్ పెట్టారండి, బూత్ కమెంట్స్ పెట్టారు. అంటే టెక్నాలజీ అనేది ఎంత మంచి పని చేస్తుందో ఇక్కడ అంత చెడ్డ పని చేస్తుంది. అంటే ఆడవాళ్ళు ఇలా ఉంటారు అని ప్రొజెక్ట్ చేస్తున్నట్టుగా ఉంది కదా, తప్పు కదా. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముసలి వాళ్ళని కూడా క్రియేట్ చేసి బామ్మల చేత బూతులు మాట్లాడిస్తుంది. ఇది ఎవరు చేస్తున్నారు? కొంతమంది మగవాళ్ళు ఏఐని ఉపయోగించి ఇలాంటి స్టాండప్ కామెడీ తయారు చేస్తున్నారు. సో అందుకని ఇవన్నీ కూడా తప్పేనండి. ఫ్యాన్స్ మీకు ఇష్టమైతే మీరు ఏ హీరోనైనా ఇష్టపడండి, అది మీ ఇష్టం, దాని గురించి మాట్లాడడం. కానీ ఇలాంటి ఫొటోస్ తీసుకొచ్చి ఫేక్ ఫొటోస్ దీనివల్ల అల్లర్లు సృష్టించి మళ్ళీ దీనికోసం మీరు కొట్టుకుని మీకేదైనా అయితే మీ పేరెంట్స్ బాధపడి ప్రజల్ని ఇబ్బంది పెట్టి, అంతే కదండి. మేడం, ఇంకొకటి వ్యూస్ కోసమో లేకపోతే దీనికి పబ్లిసిటీ స్టంట్స్ కోసమో ఇలాంటి వాళ్ళని గురి చేయడం ఎంతవరకు కరెక్ట్?
అండ్ అలాగే మొన్నటి వరకు చూసుకుంటే కూడా కొంతమంది సెలబ్రిటీస్ల ఫొటోస్ కూడా మార్ఫింగ్ చేసినట్టు మనం వార్తలు చూడొచ్చు. అంటే రష్మిక మందన కానివ్వండి, ఇంకా కొంతమంది హీరోయిన్స్ ఫొటోస్ కూడా, అంటే ఇలాంటి లేడీస్ని కూడా ఇట్లాంటి మార్ఫింగ్ చేసేది ఏకంగా సెలబ్రిటీస్ అంటే వాళ్ళకి తొందరగా రీచ్ వెళ్తుంది. అలాంటిది ఇలాంటి టెక్నాలజీని రాంగ్గా యూస్ చేయడము ఏ విధంగా చూడొచ్చు? చాలా తప్పండి. అది ఎవరు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలండి. ఎందుకంటే మనిషికి ఉండే మానసిక జాడ్యం ఇది, ఒక వికృత మనస్తత్వం అన్నమాట. మరి ఇలాంటివి ఆదిలోనే కట్ చేయాలి కదా. ఇప్పుడు మీకు హీరోయిన్స్ అంటే ఇష్టం ఉండొచ్చు, మరొకటి ఉండొచ్చు, అది వేరు. కానీ మనిషి అంటే తన ఆలోచనని చాలా దిగజార్చుకుని ఈ రకంగా చేయటం అనేది చాలా తప్పు. సో మనం ఓవరాల్ గా ఏం చెప్తున్నామంటే టెక్నాలజీని టెక్నాలజీ లాగా వాడుకోవాలి. మనకి కావాల్సినప్పుడు వాడుకుని దానివల్ల మంచి ఫలితాలు పొందాలి తప్ప ఇలా చెడ్డ పనులు చేసి లేకపోతే ఇట్లా మార్ఫింగ్లు చేసి మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏ ద్వారా ఇట్లా ఫోటోలు క్రియేట్ చేసి, అంటే కొంతమంది బాధపడే వాళ్ళు ఉంటారు. తర్వాత దీనివల్ల లేనిపోని అలజడి కదండి, లేనిపోని ఇబ్బందులు కదా. ఇప్పుడు కొట్టుకుని వీళ్ళందరూ రేపొద్దున ఏదైనా సినిమాలు రిలీజ్ అవుతాయి, థియేటర్స్ లో కొట్టుకుని థియేటర్ నాశనం అయితే ఎవరు బాధ్యత వహిస్తారు? కాబట్టి మీరు సరదాగా చేసే పని కొన్నిసార్లు విపరీతమైన ఒక అలజడికి కారణం అవుతుంది, అల్లర్లకు కారణం అవుతుంది. కాబట్టి ఈ సరదాలు మానుకోండి, మీరు టెక్నాలజీలో వాడుకోండి అని మనం చెప్తాం. అండ్ మేడం ఫైనల్గా అంటే ఇలాంటి టెక్నాలజీస్ వాడి కొన్ని మనం చూడొచ్చు, అంతకుముందు విన్నాం కూడా, కొన్ని వీడియో కాల్స్ ఇంకేదో అని చెప్పేసి కొంతమంది ఆకతాయిలు, మహిళలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, డబ్బులకు వసూలు చేయడము, డబ్బులు కలెక్ట్ చేయడం కూడా అప్పుడు సంచలనంగా మారింది. ఏంటంటారు, అంటే సమాజం ఎట్టుపోతుంది, ఇలాంటి వాళ్ళని కూడా ఇట్లాంటి వాళ్ళని టార్గెట్ చేయడం ఏ విధంగా కరెక్ట్ అంటారు? చాలా తప్పండి. అయితే ఒకటండి, ఇప్పుడు మనకి ఏదైనా ఒక కాల్ వస్తే మనం ప్యానిక్ అవ్వద్దు. వెంటనే మనం భయపడిపోయి అది నిజం అనేసుకుని మనం డబ్బులు పోగొట్టుకోవడము, లేదు మన ప్రాణాలు తీసుకోవడము. అంటే ఇప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు మీరు తప్పు చేశారు అని వాడు ఫోన్ చేస్తాడండి, మీ పేరున ఒక పార్సల్ వచ్చింది, మీరు అందులో గంజాయి ఉంది, అవన్నీ అబద్ధాలే. మీరు వెంటనే భయపడద్దు. ఇమీడియట్ గా మీరు ఏం చేయాలంటే, అవునా వివరాలు కావాలి నాకని ఫోన్ పెట్టేసి ముందు పోలీస్ స్టేషన్ కి ఆ నెంబర్కి ఫోన్ చేయాలి మనం. అప్పుడు మనకేమవుతుందంటే ముందు మనం ఒక్క సెకండ్ కుదురుగా ఆలోచించుకోవాలి. కంగారు పడిపోయి మనం తప్పు మీద తప్పు చేయకూడదు, మనం చెయ్యని తప్పుకి మనం బలి కాకూడదు. అదే విధంగా మీరు అన్నట్టు డబ్బులు పంపించేయటం, వాడు అలా చెప్పగానే భయపడిపోయి మీ పేరున పార్సిల్ వచ్చింది, మీరు ఇప్పుడు ఇంత డబ్బులు కడితేనే, లేదంటే మేము పోలీసులకు చెప్తామంటారు. ఇప్పుడు భయపడకూడదు మనం. సరే చెప్పు, ఏ పోలీసుకి చెప్తావు చెప్పు, నేను వస్తా, ఏ పోలీస్ స్టేషన్ చెప్పు అని అడగాలి మనం. అని మనం వెళ్ళకూడదు, నాక్తో డీల్ చేయాలి, నాక్గా ఉండాలి, మనం వెళ్ళకూడదు కూడా. మళ్ళీ వెళ్తే ట్రాప్ చేస్తారు. వాడు ఏదో రాంగ్ నెంబర్ చెప్తాడు, రాంగ్ అడ్రస్ చెప్తాడు, మనం వెళ్ళాక మనకి ట్రాప్ చేస్తారు కదా. సో అలా కూడా చేయకూడదు, బెదిరించాలి మనం కూడా. ఓకే చేసుకో, ఏం చేస్తావు చెయ్యి అని మనం గట్టిగా మాట్లాడి మనం తప్పించుకున్న నెంబర్ వెంటనే మనం ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఉందో ఇట్లాంటి ఫేక్ ఫోటోలు వద్దండి. ఆ విధంగా అమ్మాయిల్ని ద్వారా అది వాళ్ళు అలా చేసి వాళ్ళు స్టాండప్ కామెడీ, బూత్ కామెడీ చేయటం కూడా తప్పు. సో ఓవరాల్ గా మనకి టెక్నాలజీ ఎంత అవసరమో మనకు తెలుసు. టెక్నాలజీని ఎంత ఎలా వాడుకోవాలో అంతలా వాడుకోవాలి, అంతకు మించి వాడితే ఇలాంటి అనర్థాలే కలుగుతాయి. ఓకే మేడం, థ్యాంక్ యూ.